ఈరోజు సాంస్కృతిక శాఖ తరఫున సద్దుల బతుకమ్మ ముగింపు సమావేశాలు ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గారికి మరియు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి నా సహచర మంత్రివర్యులు సోదరులు జూపల్లి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి వివిధ శాఖలకు చెందినటువంటి చైర్మన్స్కి, రాజ్యసభ మెంబర్స్కి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఇతర ప్రతినిధులందరికీ, ఆఫీసర్స్కి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కళాకారులకు, కళాభిమానులకు, పత్రికా మిత్రులకు, ఇతర ప్రముఖులందరికీ కూడా, అక్కా చెల్లెళ్లకు, అన్నాతమ్మలు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. చిన్నప్పటి నుంచి నేను బతుకమ్మ ఆడుతున్నాను. కానీ ఈ బతుకమ్మ అనేది నా చరిత్రలో నిలిచిపోయేటువంటి బతుకమ్మని చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మన తెలంగాణ సాధించుకున్న తర్వాత మనం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసుకుంటున్నటువంటి రెండవ బతుకమ్మ ఇది. ఈ బతుకమ్మను జూపల్లి కృష్ణారావన్న చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని వాళ్ళ ఆఫీస్ బృందం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మొదటగా మా వరంగల్ నుంచే ఈ సాంస్కృతిక కార్యక్రమం వీళ్ళ శాఖ ఆధ్వర్యంలో ఒక చారిత్రాత్మకమైన కట్టడాల ముందు బతుకమ్మ ఆడాలి అని చెప్పి 1000 స్తంభాల గుడి నుంచి వారు ప్రారంభించడం జరిగింది. ఆ రోజు అక్కడ పెద్ద ఎత్తున మహిళా మనులు వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఆ తర్వాత పాత 10 జిల్లాల్లో కూడా వాళ్ళ శాఖ తరఫున ఈ కార్యక్రమాలు అధికారికంగా చేసుకుంటూ ముందుకు పోతున్న తరుణంలో గిన్నీస్ బుక్లో కూడా మన బతుకమ్మను ఎక్కించాలి అనేటువంటి ఒక తపనతోటి వారు నిన్న ప్రపంచ వ్యాప్తంగా మన బతుకమ్మను తెలుసుకునే విధంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కించే విధంగా కృషి చేసినందుకు వారికి, వారితో పాటు శ్రమపడ్డ ప్రతి ఒక్కరికి, అందులో పాల్గొన్నటువంటి సోదరిమణులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అంటే అట్లాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అంటే ఎంతో శ్రమ, శ్రద్ధ, కష్టము ఉంటుంది. అవన్నీ కూడా ఎప్పటి నుంచో ఒక 2-3 నెలల ముందు నుంచి ఎక్సర్సైజ్ చేసి దాన్ని సాధించినందుకు సాంస్కృతిక శాఖ వారికి కూడా, అన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. 9 రోజులు 9 పేర్లతో పిలుచుకునేటువంటి బతుకమ్మ ఈరోజు సద్దుల బతుకమ్మగా చివరి రోజు ఆడుకొని మనం నీళ్ళల్లో వదిలిపెట్టి వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా మన బతుకమ్మ ఆట అనేది తీరొక్క పువ్వుతోటి ఆడి బతుకమ్మను పేర్చి ఆ బతుకమ్మను పూలనే పూజించే పండుగ ఈ బతుకమ్మ పండుగ. మనం దేవుళ్ళను పూజిస్తాము పూలతో, కానీ పూలను పూజించేటువంటి ఒకే ఒక పండుగ బతుకమ్మ. అది కేవలం ఒక తెలంగాణలోనే మాత్రమే జరుగుతుంది, ప్రపంచంలో ఎక్కడా కూడా జరగదు. ముఖ్యంగా దీంట్లో మహిళల పాత్ర, మొత్తం మహిళల పాత్రే ఉంటుంది. ఇంట్లోంచి బయటికి వెళ్ళని వాళ్ళు కూడా ఈ 9 రోజులు వయసుతో సంబంధం లేకుండా బతుకమ్మలను పట్టుకొని వచ్చి ఆటలాడి, పాటలు పాడి, కోలాటాలేసి వాళ్ళు ఈ 9 రోజులు కూడా ఎంతో సంతోషంగా ఆడుకుంటారు. పూర్వకాలంలో అత్తగారింటికి వెళ్ళినప్పుడు పడ్డ కష్టాలు కానీ, వాళ్ళ బాధలు కానీ కూడా ఈ బతుకమ్మ పండుగ ఆడేటప్పుడు పాటల రూపంలో పాడుకుంటూ వాళ్ళ యొక్క బాధను వెళ్ళబుచ్చుకునే వాళ్ళు. అదే క్రమంలో ఈ రోజు వరకు కూడా మనం అందరం కూడా పాటలు పాడుతూ, ఆటలాడుతూ బతుకమ్మను ఆడుకుంటా ఉన్నాము. కాకపోతే మధ్యలో కొన్ని రోజులు కొంతమంది బతుకమ్మను మేమే తీసుకొచ్చాము, మా వల్లనే బతుకమ్మ మళ్ళీ పుట్టింది అనేటువంటి మాట చెబుతూ బతుకమ్మ యొక్క ఆట యొక్క రూపురేఖలు మార్చేసి డిస్కో డ్యాన్స్లు, వెస్టర్న్ డ్యాన్స్ల కల్చర్ తీసుకొచ్చారు. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడున్నటువంటి యువతకి దయచేసి బతుకమ్మను బతుకమ్మలాగానే ఆడండి. మీరు కావాలనుకుంటే మీ ప్రైవేట్ ఫంక్షన్స్లో వెస్టర్న్ కల్చర్ వాడుకోండి, కానీ దయచేసి బతుకమ్మ ముందు మాత్రం వెస్టర్న్ కల్చర్తో అస్సలు ఆడవద్దు అనేది నేను తెలియజేస్తా ఉన్నా. పూర్వకాలం నుంచి మన పెద్దలు ఎట్లా ఆడుతా ఉన్నారో అదే పద్ధతిలో ఆడాల్సిన అవసరం ఉందని కూడా
విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా దసరా కూడా రేపు లేదు ఎల్లుండి దసరా కూడా జరుపుకోబోతున్నాము. మరి ఆ దసరా సందర్భంగా కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి బతుకమ్మ ఇది గిన్నీస్ బుక్లో ఎక్కిన మన తెలంగాణ ప్రభుత్వానికి అదేవిధంగా దసరా ఉత్సవాలు జరుపుకోబోతున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అర్పించుకుంటూ మమ్మల్ని ఆహ్వానించి ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించిన సాంస్కృతిక మరి డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు అయినటువంటి పెద్దలు కృష్ణారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.